హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ టీవీ ఛానల్. సో ఈ వీడియోలో మనం కూటమి ప్రభుత్వం నుండి రాబోతున్న మరొక కొత్త స్కీమ్ గురించి తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలం లేనటువంటి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. సో అందరికీ ఇల్లు అనే పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి నాంది పలికింది. సో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయండి. సో ఈ స్కీమ్కి ఎవరు అర్హులు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఏపీలో అందరికీ ఇల్లు పథకం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ పేరుతో ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 23ని జనవరి 27, 2025 జారీ చేసింది. సో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరు మీదుగా ఇవ్వనుంది. సో స్థలం లేదా ఇల్లు పొందిన వారికి 10 సంవత్సరాల తర్వాతే హక్కులు లభించనున్నాయి. సో ఎవరికైతే స్థలము ఇస్తారో వాళ్ళకి 10 సంవత్సరాల దాకా దాని మీద హక్కు ఉండదు. 10 సంవత్సరాల తర్వాత హక్కు కల్పిస్తారు. అలాగే ఇంటి స్థలం కేటాయించిన 2 సంవత్సరాల లోపే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి. అందరికీ ఇల్లు పథకం అర్హతలు. సో బీపీఎల్ కుటుంబానికి చెంది ఉండాలి. సో అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉండాలి. లబ్ధిదారుడికి లేదా అతని కుటుంబంలో ఎవరికీ కూడా ఏపీలో ఎక్కడ ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండరాదు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరై ఉండరాదు. అలాగే లబ్ధిదారుని పేరు మీద కానీ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వ్యవసాయ భూమి మాగాణి అయితే 2.5 ఎకరాలు, మెట్ట భూమి అయితే 5 ఎకరాలు మించి ఉండరాదు. సో అలా మించి ఉంటే కనుక వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. ఒక ముఖ్య గమనిక, గతంలో కేటాయించిన లేఅవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముప్పు ప్రాంతాల్లో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లేఅవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇప్పటికే ఇంటి స్థలం పొంది ఇల్లు నిర్మించిన వారికి ఆ సైట్ రద్దు చేసి వేరే చోట సైట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు స్కీమ్కి సంబంధించిన ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ అయితే గ్రామ లేదా వార్డు స్థాయిలో ముందుగా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. సో నెక్స్ట్ విఆర్ఓ అండ్ ఆర్ఐ స్థాయిలో మనం అప్లై చేసిన దరఖాస్తులను పరిశీలిస్తారు. నెక్స్ట్ లబ్ధిదారుల ప్రాథమిక జాబితా గ్రామ సభ నిర్వహించి ప్రదర్శిస్తారు. గ్రామ సభల్లో వచ్చిన ఫిర్యాదులు లేదా అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను తయారు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ప్రిపేర్ చేసిన తుది జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. నెక్స్ట్ కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తారు. సో ఇదండి ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ స్కీమ్ అయితే ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.